హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజైతే ఇవి మసాలా ప్యాకెట్లతో పాటు ఇవి కూడా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నానని చెప్తున్నాను కదా, అవైతే చేసుకుంటున్నాను. అన్నీ కూడా రెండు రెండు చప్పున చేసేసుకొని కిరాణా షాపులకి వెళ్ళినప్పుడు వాటితో పాటు ఇవి కూడా తీసుకొని వెళ్ళండి. కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. ఒకటే ఐటెం కాకుండా మనం ఇలాంటివి పెంచుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే ఎవరో ఒకళ్ళు ఒక్కొక్కటైనా తీసుకుంటూ ఉంటారు. మనకేంటంటే వాటితో పాటు ఇవి కూడా సేల్ అవుతూ ఉంటాయి. అందుకనే చెప్తున్నాను. నేను కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెంచుకున్నాను. చెర్రీస్, ఖర్జూరం, గ్రీన్ బఠానీ, దాల్ముడి, రెడ్ బఠానీ ఇవండి నేను తెచ్చుకుంది. మామూలు శనగలు, బఠానీలు కూడా తెచ్చుకున్నాను. అవి అయితే ఇంకా చెయ్యట్లేదు. కావాలి అనుకున్న వాళ్ళకి అవి కూడా చేసిస్తాను. అవి ఏ షాపులో అయినా అవి మామూలుగా లూజ్గా అమ్ముకుంటున్నారు. అందుకోసం అవి తీసుకోరని చెప్పేసి అవి అయితే చెయ్యట్లేదు. అయితే ముందుగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాటికైతే ఈ బిజినెస్ లేడీస్కే చేసుకుంటారు ఇంట్లో కూర్చొని అని నేనైతే అనుకున్నాను. అయితే నాకు ఉమెన్స్ డే రోజు ఒక వీడియో పెట్టాను కదా, దానికైతే కామెంట్లు వచ్చినాయండి. చాలామంది బాధపడుతున్నారు, చేద్దాం అనుకుంటున్నారు అని నాకైతే అర్థమైంది. మేము కూడా చేద్దాం అనుకుంటున్నాము, ధైర్యం సరిపోవట్లేదు అని ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే, అలానే ఒక బ్రదర్ అయితే నేను స్టార్ట్ చేశాను, అసలు ఎలా వెళ్ళి షాపులకి వెళ్ళి అడగాలక్క, క్లారిటీగా చెప్పక్క, మేము కూడా స్టార్ట్ చేసాము, అడగటానికి ఏం తెలియట్లేదు, అసలు ఎలా అడగాలి అని అడుగుతున్నారు. అయితే వాళ్ళందరి కోసం చెప్తున్నానండి. చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే సిగ్గుపడకుండా మనం ప్రతి షాప్కి, కిరాణా షాప్కి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా ఇలా మసాలా ఐటమ్స్ చేస్తాము అని అడగాలి. ఎందుకో ఏంటంటే మెయిన్ ఫస్ట్ అసలు సరుకులు తెచ్చుకొని అడగాల, లేకపోతే మనం వెళ్ళొచ్చి సరుకులు తెచ్చుకోవాలా అనే డౌట్ కూడా చాలామందికి ఉంది. అందుకోసం చెప్తున్నాను. ముందు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేయాలండి. మనం వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకొని 5 రూపీస్ మీ ఏరియాలో 10 రూపీస్ పోతున్నాయా లేదా అనేది ముందు చూసుకొని 10 రూపీస్ కూడా చేసుకోండి. మీ ఏరియాలో పోతేనే చేసుకోండి, లేకపోతే 5 రూపీస్ ఓన్లీ 5 రూపీసే చేసుకోండి. అలానే ఎన్నెన్ని అట్టలు చేసుకోవాలి స్టార్టింగ్ అని కూడా అడుగుతున్నారు. ఎన్నెన్ని అంటే జీలకర్ర, వాము అన్నీ తెచ్చుకుంటారు కదా, రకానికి 2 చేసుకోండి. 2 ఒకటైనా పర్లేదు, ముందు మీరు స్టార్టింగ్ చూపించడానికే కాబట్టి 1 లేదా 2 చేసుకోండి. జీలకర్ర 2, వాము 2, కిస్మిస్ 2, ఇలాచీ 2, అలా మీరు ఏ ఐటమ్స్ తెచ్చుకుంటారో అన్నీ కూడా శాంపిల్కి 2 అట్టలు చేసుకొని ప్రతి షాపుకి, మీ ఏరియాలో ఉన్న షాపుకి వెళ్ళి అడగండి. ఏమని అడుగుతారు అంటే, మేము మసాలా అట్టలు చేస్తున్నాము, కొత్తగా స్టార్ట్ చేసాము, అట్ట 35 రూపీస్కి ఇస్తాము, ఇలా 3 అట్టలు 100 రూపాయలు. మీ ఏరియాలో రేటుని కనుక్కొని ఇవ్వండి. నేను చెప్పినట్టు చేయకండి. మళ్ళీ ఎక్కువ తక్కువ నాకు తెలియదు కదా, మా ఏరియాలో ఎలా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీ ఏరియాలో ఎలా వెళ్తున్నాయి రేట్లు కనుక్కొని దాన్ని బట్టి మీరు 30కి ఇస్తారా, 35కి ఇస్తారా అనేది మీ ఇష్టం. ఇంకా అందుకోసం చెప్తున్నాను. మా ఏరియాలో ఇలా ఉంది కాబట్టి నేను ఇలా అడుగుతానన్నమాట. షాపుకి వెళ్ళి ఇలా చేస్తానండి, కొత్తగా స్టార్ట్ చేశాను, ఇలా మా రేట్ ఇలా ఉంది, మేము ఇలా ఇస్తాము, క్వాంటిటీ క్వాలిటీ చూడండి అని చూపించండి. బయటికి అట్టలు తీసి మీరు చేసినవి ఇదిగో చూడండి, మా శాంపిల్స్ ఇలా ఉంటాయి చూడండి అని చూపిస్తే వాళ్ళకి మనం చేసే అట్టలు నీట్గా ఉండాలి, మన మాట బాగుండాలి, మనం చేసే ఐటెం బాగుండాలి. అలానే క్వాలిటీ ఎక్కువగానే వేసుకోండి. స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీ ఏరియాలో ఉన్న శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. అవి చూసి చేసుకోండి. వాటి మీద కొంచెమైనా సరే ఎక్కువ వేసుకోండి. అప్పుడు మీకేంటంటే వాటి మీద కొంచెం ఎక్కువగా కంటికి చూసింగానే వాళ్ళకి తెలిసిపోతుంది, తక్కువ వేసిందని ఎక్కువ వేసిందని అన్నీ తెలిసిపోతాయి కదా వాళ్ళకి. అందుకోసం చెప్తున్నాను. స్టార్టింగ్లో తక్కువ లాభాలు వచ్చినా సరే మనం అలవాటు అవ్వాలి అంటే ఐటెం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటేనే
ఈ అమ్మాయి బాగా వేస్తుంది, సరుకు బాగుంటుంది, అలానే ఎక్కువ వేస్తుంది, రేటు కూడా రీజనబుల్గా ఇస్తుంది అనేది చూసుకుంటారు. దాన్ని బట్టి చేసుకోవాలి. మనం అలవాటు పడాలి, మన దగ్గర కూడా తీసుకోవాలి అంటే ఒక 5 రూపీస్ తగ్గించైనా ఇవ్వాలి స్టార్టింగ్లో, తప్పదు. అందుకోసమే చెప్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు ఉంటాయండి. అలానే 5 రూపీస్ అట్టలకి ఎంత లాభం, 10 రూపీస్ అట్టలకి ఎంత లాభం అని అడుగుతున్నారు. లాభం అనేది ఖచ్చితంగా ఈ అట్టకి ఎంత లాభం వచ్చిద్దని చెప్పలేమండి. ఎందుకంటే జీలకర్ర ఉందనుకోండి 300 రూపాయల చిల్లర ఉంది, వాము ఉందనుకోండి 200 రూపాయల చిల్లర ఉంది. ఇప్పుడు అలా ఐటమ్ ఎన్ని అట్టలు అవుతున్నాయి చూసుకోవాలి, కేజీకి ఎన్ని అట్టలు అవుతున్నాయి, దాన్ని బట్టి మనకి లాభం తెలిసిపోయిద్ది ఎంత వస్తుంది అనేది. ఒక అట్టలో 10 రూపాయలు రావచ్చు, ఒక అట్టలో 5 రూపాయలే వస్తాయి. అందుకోసం చెప్తున్నానండి, ఖచ్చితంగా ఇంత లాభం వచ్చిద్దే అని అసలు చెప్పలేము. అది మీకు చేసుకుంటే మీకే తెలిసిద్ది. అంతేగాని నన్ను కామెంట్లు అడుగుతున్నారు చాలామంది, అందుకోసం చెప్తున్నాను. ఖచ్చితంగా లాభాలు ఒకేలాగా ఉండవండి. మనకి సరుకులు తెచ్చుకుంటాము, చెక్క ఉంది, చెక్క ఒక రేటు ఉండిద్ది, గసాలు ఉన్నాయి, గసాలు బాగా రేట్ ఎక్కువ ఉంటాయి, కిస్మిస్ ఉంది కొంచెం పర్లా, సబ్జా ఉంది, అది కూడా అంతే రీజనబుల్గా రేటుగా ఉంటాయి. అలాంటి తక్కువగా పడిన రేటుల్లో మనకు కొంచెం ₹1 వచ్చిద్ది. కొన్ని ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, లవంగాయల రేట్ ఎక్కువే, యాలక్కాయల రేటు బాగా ఎక్కువ. అలాంటి వాటిల్లో 5 రూపీస్ కూడా రావు మనకి. అందుకోసం చెప్తున్నాను, లాభం ఎంత వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము. ఎందుకోసం చెప్తున్నానంటే ఒక్కొక్క దాంట్లో 10 రూపీస్ వస్తాయి, ఒక్కొక్క దాంట్లో 5 రూపీసే వస్తాయి. అందుకోసం చెప్తున్నాను, ఖచ్చితంగా కరెక్ట్గా వస్తాయి ఇంత లాభం అని చెప్పలేను. ఎందుకోసం అంటే చెప్పాను కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉండిద్దని. అలానే ఇంకా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. నేను ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్తున్నాను. లవంగాయి ఎన్ని వేసుకోవాలి, చెక్క ఎన్ని వేసుకోవాలి అన్నీ కూడా అడుగుతున్నారు. తాలింపు దినుసులు అసలు ఎన్ని వేసుకోవాలి అని అడుగుతున్నారు. వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఉన్న షాపులకి వెళ్ళి ఒకటి శాంపుల్ ప్యాకెట్ తెచ్చుకోండి. మీరేం చేయదలుచుకున్నారు అన్నీ ఒక 50 రూపీస్ అవుద్ది అయితే అయినా వెళ్ళి తెచ్చుకోండి. అన్నీ కూడా ఎదురుగా పెట్టుకోండి, వాటిని చూసి చేసుకోండి. అప్పుడు వాటి మీద ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయండి. వేసుకుంటే వాళ్ళ మీద మీది కొంచెం ఎక్కువగా కనిపించిద్ది కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది అనమాట. అందుకోసం చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేశారనుకోండి, ఇది మా ఏరియాలో ఇలా నడుస్తుంది కాబట్టి చెప్తున్నా, అలా మీ ఏరియాలో వెళ్ళిద్దా అంటే వెళ్ళదు. అందుకోసమే చెప్తున్నాను, శాంపుల్ ప్యాకెట్స్ మీ ఏరియాలో ఉన్న కొట్టుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. అదే మంచి పని. నేను స్టార్టింగ్లో ఇలానే చేశాను కాబట్టి నేను మీకు అదే చెప్తున్నాను. అయితే నాకేంటంటే తెనాలి షాప్లో వెళ్తే ఆర్డర్స్ ఇస్తున్నారు కదా, ఆర్డర్స్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గాయండి. సీజన్గా లేదనమాట, బిజినెస్ డల్గా ఉందని ఆర్డర్ అయితే ఇవ్వలేదు. అయితే ఇదివరకు వేయించుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పటి నుంచో వేస్తున్నాము, మాకు కూడా ఇవ్వాలి కదా అని అన్నారంట. అందుకోసం నన్ను ఈ వీక్ నన్ను ఆగమన్నారు. పాత వాళ్ళే చేసి ఇచ్చారంట. అందుకోసమే చెప్తున్నానండి, మంచి మంచి లాభాలు ఉన్నాయి, బాగా ఉంటాయి అంటే చెప్పలేము. ఇంట్లో చేసుకునే వర్కే లేడీస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో కష్టం ఎక్కువ ఉండిద్దండి. ఎక్కువగా మనం అన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్ళి అమ్మాలన్నమాట. అలా మేము అమ్మగలము, తిరగగలము అని డిసైడ్ అయితేనే ఇది అనేది స్టార్ట్ చేసుకోండి ఈ బిజినెస్. ఇంట్లో చేసుకునే వర్కేనండి, కాదనట్లేదు. మనం బయటికి వెళ్ళి సేల్ చేసుకునే ఇది కూడా మన దగ్గర ఉండాలన్నమాట. ఆ కెపాసిటీ అనేది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కళ్ళు గీచి అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తారు. అన్నిటినీ మనం ఫేస్ చేయాలన్నమాట. అన్నిటికీ రెడీ అయ్యి అన్నిటికీ మనం సమాధానం చెప్పగలగాలి. ఇందులో అన్ని రకాలు ఉంటాయన్నమాట. అన్నీ ఆలోచించుకొని దిగండి. ఇదండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.